ninjaforest.com. హాయ్ స్టూడెంట్స్, ఇది ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్. దీని ప్రకారం ఏముంది, ఈడబ్ల్యూఎస్ కోటా అదనం. ఓకే, సో ఇది ఎలాంటి వెబ్సైట్లో అయితే లేదు, ఆర్జీయూకేటీ వెబ్సైట్లో, న్యూస్ పేపర్లో ఉంది కాబట్టి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అని అనుకోవచ్చు. ఓకే, ఇంకొక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఉంది, మనకు ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ ఫైనల్, దాన్ని జీపీఏగా కన్వర్ట్ చేస్తారు అని ఒక ఆర్టికల్. తర్వాత 0.4 యాడ్ చేస్తారు అనేది ఇంకొక ఆర్టికల్. సో ఇలాంటి కన్ఫ్యూజింగ్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో వాటి గురించి చెప్పడానికి వేరే వీడియో ఉంది. మీకున్న పర్సంటేజ్, మీకు వచ్చిన మార్క్స్ని పర్సంటేజ్గా క్యాలిక్యులేట్ చేసి ఆ పర్సంటేజ్ని జీపీఏగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ జీపీఏకి 0.4 యాడ్ చేస్తారు. ఓకే, సో వచ్చిన పర్సంటేజ్ని జీపీఏగా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఒక వీడియో తయారవుతుంది. మనం ఏ యూట్యూబ్ ఛానల్లో ఏది చేసినా చాలా కూలంకషంగా పరిశీలించిన తర్వాతే వీడియో తయారు చేయబడుతుంది. ఓకే, సో ఒకవేళ మీకు పర్సంటేజ్ను జీపీఏగా కన్వర్ట్ చేస్తే మీ స్కోర్ ఎంత, ఎక్కడి వరకు కట్ ఆఫ్, ఏ జీపీఏ వరకు కట్ ఆఫ్, ఒకవేళ జీపీఏ కనుక కన్వర్ట్ అయితే ఎక్కడి వరకు మీరు ఎక్సలెంట్ కోర్స్, ఎక్సలెంట్ రిజల్ట్, మీడియం రిజల్ట్, ఫెయిల్యూర్ రిజల్ట్, బార్డర్ లైన్ రిజల్ట్, అలా 4 కేటగిరీగా డివైడ్ చేసి చెప్తాను. ఓకే, సో దానికంటే ముందు ఇక్కడ చూద్దాం. 4000 సీట్స్ ఉన్నాయి. వీటికి అదనంగా ఇక్కడ ఒక వర్డ్ వాడబడింది, వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు పెంచనున్నారు. సో ఇక్కడ ఒక వర్డ్ అదనంగా ఒకటి ముఖ్యము, పెంచనున్నారు ముఖ్యం. అంటే 4000కి 10% అంటే 400 సీట్స్ యాడ్ చేయవచ్చు, పెంచనున్నారు అంటే దే మే యాడ్. అండర్స్టూడ్? ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, దట్ మీన్స్ నంబర్ ఆఫ్ సీట్స్ విల్ బీ ఇంక్రీజ్ టు 4400. ఓకే, ఇంకా దాని తర్వాత ఏముంది, ఏపీ తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలు ఎన్ఆర్ఐ కోటా కింద 2% సీట్లు ఉంటాయి. ఓకే, ఆల్రెడీ తెలంగాణ కోటా అయితే ఉంది, దాని తర్వాత ఎన్ఆర్ఐ కోటా కింద ఇతర రాష్ట్రాలు ప్లస్ ఎన్ఆర్ఐ కోటా కింద 2% సీట్లు ఉంటాయి. అంటే ఒకవేళ ఇది కూడా యాడ్ చేస్తే 80 సీట్స్ యాడ్ అవుతాయి. సో మొత్తం ఈ న్యూస్ కనుక నిజమైతే మనకున్న సీట్స్ 4000, 10% ఈడబ్ల్యూఎస్ కోటా, 2% ఎన్ఆర్ఐ కోటా. సో 4480 సీట్స్. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ఇది నిజం కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి చాలా సీట్స్ రావాలని కోరుకుంటున్నాను. అది కాకుండా ఈ కోర్స్ గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే ఏంటి, 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే కాకుండా డిప్లొమా గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. ఓకే, సో ఆ డిప్లొమా కోర్సెస్ గురించి, వాటి తర్వాత కెరియర్ గురించి, కొన్ని 2 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి డిప్లొమా, కొన్ని 3 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి, అవి ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే చెప్పబడుతుంది. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే ఎగ్జామ్ రాశారో, ఇప్పుడు ఏం చేయలేం మీరు. ఓకే, ఇప్పుడు మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకు మేలు చేస్తున్నారు, మీకు ఎలాంటి హాని కలగదు. భగవంతుని దయ వల్ల షేర్ చేయడం వల్ల అతని జీవితం బాగుంటుంది, మీ జీవితం కూడా బాగుంటుంది. కాబట్టి షేర్ చేయండి. మీరు కూడా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి విషయాలు ఇమ్మీడియట్గా మీకు తెలుస్తాయి. ఓకే, దీని తర్వాత మీరు ఏం చేయాలి, ఆ జీపీఏ కన్వర్షన్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. జీపీఏ కన్వర్ట్ తర్వాత మీరు 0.4 మీకు వచ్చిన స్కోర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఫైనల్ స్కోర్ ఎంత తెలుస్తుంది. మోస్ట్లీ కట్ ఆఫ్ అనేది జీపీఏ ఆధారంగా ఉండొచ్చని ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఓకే, ఎనీహౌ కంగ్రాట్స్ అండ్ దోస్ హూ హావ్ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ దోస్ హూ కుడ్ నాట్ పర్ఫార్మ్ వెల్. ఎవరైతే బాగా చేయలేకపోయారో ఇదే ఫైనల్ కాదు, మనకు సేమ్ ఇదే ఎగ్జామ్ ఆధారంగా డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. అవి కాకుండా 3 ఆప్షన్స్ వీడియో అయితే ఒకటి ఉంది, అది కూడా ఖచ్చితంగా చూడండి. ఓకే, ఆ వీడియోలో డిస్క్రిప్షన్ లింక్లో నేవీలో ఎలా జాయిన్ కావాలి, ఇస్రోలో ఎలా జాయిన్ కావాలి. ఓకే, సో అది కాకుండా మంచి కాలేజెస్, ఐఏఎస్టీ, ఇస్రోచే మెయింటైన్ చేయబడే ఐఏఎస్టీ కాలేజ్ ఒకటి ఉంది, దాంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు, అది కూడా స్పేస్ సైన్సెస్లో. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, ఆల్ ది బెస్ట్, బీ హ్యాపీ, స్టే కూల్.